అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలు పరిష్కరించకుండా ప్రభుత్వం కుంటి సాకులతో కాలయాపన చేస్తుందన్నారు ముప్పాల నాగేశ్వరరావు. శ్రీకాకుళంలో అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ అసోసియేషన్ సమావేశం జరిగింది. సమస్యలు పరిష్కరించకపోతే మార్చి 5వ తేదీ నిరవధిక దీక్షకు దిగుతామని హెచ్చరించారు అసోసియేషన్ అధ్యక్షులు ముప్పాల. ప్రజల సొమ్ముతో వెంచర్లు వేసి అగ్రిగోల్డ్ యాజమాన్యం బోర్డు తిప్పేసిందన్నారు. అగ్రిగోల్డ్ యాజమాన్యం తమ ఆస్తులు పోతాయని హైకోర్టుకు వెళ్లిందన్నారు ముప్పాల. పుష్కర కాలమైన అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలు పరిష్కారం కాకపోవడం శోచనీయమన్నారు. ఇక మార్చి 2 నుండి రీల దీక్షలు, మార్చి 5న నిరవధిక దీక్షకు దిగుతున్నామని హెచ్చరించారు ముప్పాల. ఒక వెంచర్ చూసి రావడానికి వెళ్ళాం. ఆ రోజు 2500 గజం, ఈ రోజు సుమారు 15,000. ఇలాంటి వెంచర్లు అనేకం వేసి 8 రాష్ట్రాల్లో 32 లక్షల మంది నుండి 7,500 కోట్లు కొల్లగొట్టి బోర్డు తిప్పేసిన అగ్రిగోల్డ్ కంపెనీ యాజమాన్యం ఈ రోజు కూడా వాళ్ళ కుయుక్తులు మానుకోలేదు. కొత్త రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక ఒక ప్రత్యేక ఉన్నతాధికారుల కమిటీ వేసి ఆస్తులన్నిటి జియో ట్యాగింగ్ చేసి ఆక్షన్కి సిద్ధం చేయడానికి వాల్యూస్ ని లెక్కేస్తున్నారు. వివిధ పేర్లతో ఉన్న భూములన్నీ సిఐడి డిపార్ట్మెంట్ పేరుతో మ్యూటేషన్ చేపించారు. 4,000 ఎకరాలు అయ్యేటప్పటికి కంపెనీ యాజమాన్యానికి కుళ్ళు పుట్టి వాళ్ళ చేతిలోంచి ఆసిపోతుందని హైకోర్టుకు వెళ్లి ఆ ప్రక్రియని ఆపివేశారు.